ఇది మన సహజంగాకి ఎంతవరకు అనుసంధాన పరుచుకోగలం? ఏదైనా మీరన్నట్టు బ్యాలెన్స్‌లో ఉండడం కదా ప్రధాన లక్ష్యం సహజయోగాకి. కాబట్టి ఇటు ఇటు ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌కి వెళ్ళిపోకూడదు, రైట్‌కి వెళ్ళిపోకూడదు, సెంట్రల్‌లో ఉండాలి అన్న ఇది. తర్వాత అవతార పురుషులు ముందు వైకుంఠం అంటే ఏంటంటే ఇప్పుడు రాముడు దశరథుడికి, కౌసల్యకి కొడుకుగా పుట్టాడు అంటే ఇప్పుడు దేవతలు వెళ్ళి ప్రార్థించడం, రావణ్ణి బాధలు సహించలేక వెళ్ళి ప్రార్థించి విష్ణువునికి మొరపెట్టుకోవడం, ఈ అవతారం రావడం అన్నదంటే ఆల్రెడీ ఇదంతా ప్లాన్డ్ గా ఉంది, అవ్యక్తంగా ఉంది మాట వైకుంఠంలో అని అర్థమైందండి నాకు. వైకుంఠంలో ఆల్రెడీ ప్లాన్ అంతా అవ్యక్తంగా ఉంది. అది ఒక మాయలాగా మనుషులకి, ఎందుకంటే అతను ఆ ధర్మం ఇదైపోతూ ఉంటే మనిషిగా పుట్టి తను ఎలాగా ఆచరణలో పెట్టాలో అన్నది చూపించడానికి అవ్యక్తంగా ఉన్న విష్ణువు అంశ రాముడిగా దిగి వచ్చింది అని ఇప్పుడు మాతాజీ స్పీచ్ ద్వారా ఆల్రెడీ మాతాజీ ఒకవేళ ఈ స్పీచ్ లో, ఈ అమృతవాణిలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అనుకుందాం, ఇది మొదలు వైకుంఠం గురించి మనకి ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మదర్ ఎంత టెక్నికల్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పేది చూడండి. అంటే మీకు అర్థమైంది కదా, అంటే ఫస్ట్ సృష్టిలో ఇదే మన వైకుంఠం అనే ప్లాట్ఫామ్ ప్లానింగ్ అని చెప్పి అనుకుందాం, అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ దానికంటే ముందు చాలా ఇదిగా, అంటే శ్రీ మాతాజీ ఆమె ఒక మేధాతత్వాన్ని మనం అంచనా వేరు. ఏ విధంగా మనల్ని తీసుకొచ్చారు, సృష్టి తీసుకొచ్చి తర్వాత మళ్ళీ మనుషులతో రిలేషన్ తర్వాత 4-5 స్టేజ్లో ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే మనం అవతార మూర్తుల గురించి మాట్లాడుకుంటుంటాం కదా, ఆ విషయాన్ని స్పష్టంగా మనకు చెప్పారు. అంటే మానవులు మనకు చూపించినటువంటి దశరథుడు కొడుకు మనము రాముడు అనుకుంటాం, కానీ అది కేవలం మనకు ఒక మిష మాత్రమే అనమాట, కానీ అది ఆల్రెడీ ప్లాన్డ్ అనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు చాలా క్లారిటీ వస్తుంది. చూడాలి. అవును. తర్వాత ఇప్పుడు జై శ్రీమాతాజీ, మా తల్లి గర్భంలో పిండం శిశువు రూపాన్ని దాలుస్తుంది కదా, అప్పుడు సంసారం వద్ద ఉన్న అతను సదాశివుడు కదా అనాలి, అక్కడ సదాశివుడు అనాలి. సహస్రారంలో ఉన్న సదాశివుడు హృదయంలో, అంటే ఎవరి సహస్రారం? బిడ్డ యొక్క సహస్రారం అని అనుకోవాలండి. ఇక్కడ మనం ఆ బిడ్డ విషయం నేను చెప్పడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే మానవుడు అంటే మానవుడి యొక్క జన్మ అంటే మళ్ళీ బిడ్డనే కదా, చిన్న పిండమే కదా. మనం ఎప్పుడైనా సహజయోగంలో ఇంట్రడక్షన్ చెప్తప్పుడు ఎప్పుడు ఈ కుండలిని ఏర్పడింది అంటానికి మనకు 3.5 నెలల వయసు పిండంగా ఉన్నప్పుడు ఒక కిరణం మాదిరిగా వచ్చి అది 3 నాడులుగా 7 చక్రాలుగా ఏర్పాటు చేసి మధ్యలో, అంటే మనం దాంట్లో భాగం ఏదైతే ఉందో అది హృదయం కూడా ఉంది కదా. సైంటిఫిక్ గా చూసినట్లయితే హృదయ స్పందన చూస్తారు ఫస్ట్, కన్సీవ్ అయినటువంటి హార్ట్ బీటే కదా. ఇక్కడ రిలేట్ చేయడం జరిగింది, అంటే మనకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే సదాశివుడు మనకు స్పందన ఇవ్వడానికి మూల కారణం అని చెప్పి ఆ పాయింట్ చెప్పడానికి ఆ విధంగా రిలేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇది నేను అనేది ఇక్కడ క్లారిటీ ఏమిటంటే, ఇప్పుడు అప్పుడు ఈ 3 months తేడాలో ఒక శిరస్సు అంటూ ఈ పిండానికి ఏర్పడింది. సదాశివుడైనా వస్తున్నాడు ఇప్పుడు హృదయంలోకి అంటాను, లేకపోతే తల్లి శిరస్సు అంటారు. లేదు, అంటే ఆ పిండానికి వచ్చేటువంటి సదాశివ, ఆ పిండంలో ఏర్పడుతున్నటువంటి పీఠం ఏర్పడుతుంది కదా, పీఠం, ఆ పీఠం నుంచి రావడం జరిగింది. అంటే అది సీట్ ఆఫ్ శక్తి, ఐ మీన్ శివ అనమాట. అంటే ఎప్పుడైతే ఆ ట్రయాంగులర్ షేప్ లో ఏర్పడినటువంటి మెదడు ఉందో అది పీఠంగా తయారవుతుంది. అప్పుడు ఆ విధంగా వచ్చి హృదయంలోకి హృదయ స్పందన రావడం జరిగింది. అంటే మనకు తెలుసు ఇప్పుడు సదాశివుడు వేరు, శివుడు వేరు. శివుడు వచ్చిన హృదయంలో శివుడు ఉంటాడు, కానీ పీఠం మీద మాత్రం సదాశివుడు ఉంటాడు. అప్పుడు విరాట్లోకి విషయం పోద్ది అనమాట. అంటే వ్యష్టిగా ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యష్టిగా ఇది, సమష్టిగా వైకుంఠము, ఆ ప్లానింగ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు సమిష్టి కావాలంటే వెష్టి ఉండాల్సిందే. వెష్టి యొక్క అంశం ఏదైతుందో సమిష్టిలోకి పోవాలంటే మళ్ళీ ఉండాల్సింది. అంటే నాకు ఫైనల్ గా అర్థమైందంటే, ఇప్పుడు మనిషి సృష్టి ఎందుకు జరిగిందంటే తనను తాను, తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి. తర్వాత ఇంకోటి ఏంటి అర్థమైందంటే సార్, ఒక తన చైతన్యాన్ని ప్రతిబింబ చేయడానికి, అంటే వ్యక్తపరచడానికి ఒక మీడియం, ఒక మాధ్యమం ఉండాలి. ఆ మాధ్యమం కోసం మానవుడు అనే సృష్టి జరిగింది. అంటే ఒక పరికరం ఉండాలి. పరికరం లేదు, ఇప్పుడు ఒక పరికరం ఉంటే కదా అందులో ఎలక్ట్రిసిటీని మనం అనుభవించగలం. ఒక మెయిన్ పాయింట్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కానీ అది మనకు తెలియదు. అది ఫ్యాన్లోకి వచ్చి ఆ ఫ్యాన్ తిరగడం మొదలెట్టితే ఎలక్ట్రిసిటీ అందులోకి
ఎనర్జీ పాయింట్ అందులోకి వచ్చినట్టు అని. అది కోర్ ఉమ్, పాయింట్, అది మీరు చెప్తున్న కోర్ ఉమ్, పాయింట్. ఉమ్. మనం కూడా మన యొక్క విషయము మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి అన్నటువంటి విషయం. ఏదో అది విధంగా అది మన వెరీ గుడ్. అది మనం వ్యక్తపరచుకోవడానికి పరమాత్మ తన యొక్క చైతన్యాన్ని వ్యక్తపరచుకోండి, తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి మీడియంగా మనిషిని సృష్టించాడు. ఎందుకంటే నిర్జీవ పదార్థాల్లో తన ప్రతిబింబం వ్యక్తం అవ్వదు, తన చైతన్యం వ్యక్తం అవ్వదు అని జై శ్రీ మాతాజీ అండి. ఇంకా పూర్ణ రెడీ ఉన్నారా? ఎవరన్నా మాట్లాడతాను.